Hello friends, very good morning. వెల్కమ్ టు 3rd సెప్టెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 3rd సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఈ వీడియోలో అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి, బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. సో అండ్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ సో మీరు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నోట్స్ని మీరైతే కనుక తీసుకోవచ్చు. Yes friends, so LTX classes, and on behalf of it there was a small announcement as part of the Vinayaka Chavati celebrations. మనం ఏంటి అని అంటే కనుక మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీదన కూడా, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద టెస్ట్ సిరీస్ సో టు దట్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ దాకా మొత్తం అన్నిటిలోని కూడా మనం ఏంటంటే 20% ఆఫ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నామండి, ఆఫర్ అయితే కనుక. బట్ ఈ ఆఫ్ పీరియడ్ మనకు ఓన్లీ టిల్ 7th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని ఈ యొక్క ఆఫర్ని మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. www.ltxclasses.com ఈజ్ అవర్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని మనం తీసుకుని మనం ఏంటంటే దాంట్లో ఆర్టికల్స్ని ఫాలో అయితే చేస్తున్నాం. ఇక్కడ పిక్ చేసుకుని ఇక్కడ మనం అనాలిసిస్ అయితే చేస్తున్నాము. లెట్ us సీ ద అజెండా. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ మనం డిస్కస్ చేయాలి అనేటువంటిది అజెండా చూద్దాము. సో చూసిన తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. So the first and foremost article, very very important article, Center constitutes 23rd Law Commission అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 2 పాలిటీ అండర్లో మనము స్టడీ చేయాలి. Then next one, so the Prime Minister's visit to Brunei and as well as Singapore to focus on trade and as well as the technology. So this is something related to GS paper 2 international relations అండర్లో మనం కవర్ చేసుకోవాలి. Then the third one, law does not allow raising of homes of accused. So this is something related to GS paper 2 మనం కవర్ చేసుకోవాలి. Then next one, cabinet okays 7 schemes for the farmers worth 14,235 crores. So this is something related to GS paper 2 government schemes and as well as initiatives అండర్లో మనం స్టడీ చేయాలండి ఈ యొక్క ఆర్టికల్ని. Then coming to the next article, Bangladesh to restart the talks with India over the Teesta river water dispute. GS paper 2 international relations, India and as well as the Bangladesh river water disputes. సో మనము ఇక్కడ డిస్కస్ చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నేతాన్యాహు అండర్ ద ప్రెషర్ as rare strike disrupts the Israel. So this is something related to GS paper 2 international relations అండర్లో మనం కవర్ చేయాలి. ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ నాటీ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఎడిటోరియల్లో. ఇది మనకి GS పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్లో మనం వీ హ్యావ్ టు కవర్ ఇట్ అండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్. మనము ఈ యొక్క వీడియోలో మనం అనాలిసిస్ అయితే కనుక మనము క్యారీ అవుట్ చేయాలి. వీటికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, బోత్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. లెట్ us సీ ద డీటెయిల్ డిస్కషన్. బట్ బిఫోర్ దట్ మనకి ఏంటంటే సో దేర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద LTX క్లాసెస్. మన యొక్క UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీదన మనం ఏంటి అని అంటే కనుక సో వీఆర్ ప్రొవైడింగ్ ద యాజ్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్. సో 30,000 ఛార్జ్ చేసేటువంటి కోర్స్ మీద మీకు 24,000కి మీకు అయితే కనుక లభిస్తుందండి. సో ఓకేనా. సో యాజ్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ 24,000కి మనం ఈ కోర్స్ అయితే మీకు అందజేస్తున్నాము. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ అనమాట ఇది మనకి. అండ్ ఆఫర్ వచ్చేసి పీరియడ్ ఓన్లీ 7 సెప్టెంబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద మీరు కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ ఇన్ ద కమెంట్ సెక్షన్లో మనం మెన్షన్ చేస్తాం ఫస్ట్ కమెంట్గా. సో ఫ్రమ్ దేర్ ఆల్సో యూ కెన్ డౌన్లోడ్ it. From there you can call it. ఫ్రెండ్స్, ఇది మీకు ఏంటి అని అంటే కనుక లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తాయి మీకు. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్. అలా కాకుండా ఇఫ్ యూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ దెన్ వీ హ్యావ్ వైజాగ్లో మనం ఏంటి అంటే ఆఫ్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. UPSCకి మనం ఛార్జ్ చేసేటువంటిది 35,000, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ యూ విల్ బి గెటింగ్ 28,000 ఓన్లీ. సిమిలర్లీ ఫర్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 30,000 ఛార్జ్ చేస్తున్నాము. 24,000కి మీకైతే అందుబాటులో ఉంటుంది. గ్రూప్ 2 22,500 ఛార్జ్ చేస్తున్నాము. 18,000 ఓన్లీ వీఆర్ ప్రొవైడింగ్ అండి. అట్ ప్రొవైడ్ 18,000 ఓన్లీ. ద మోస్ట్ అగైన్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి, ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక వస్తుందన్నమాట ఈ కోర్సు. ఈ యొక్క ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 7th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్.
ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సో మీరు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇనఫ్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్. మనము సెంటర్ కన్స్టిట్యూట్స్ 23rd లా కమిషన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇది. ఇప్పుడు కమింగ్ రాబోయేటువంటి యూపీఎస్సీ మెయిన్స్ 2025 రాసే వాళ్ళకి, 2024 రాసే వాళ్ళకి, అండ్ ఈవెన్ మనకి యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండిటిలోని కూడా మనకి ఏంటంటే అడుగుతారనమాట దీనికి సంబంధించి. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద లా కమిషన్ ఆఫ్ ఇండియా. మనకి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలుసు, ఇది మనకి ఏంటి అని అంటే కనుక లా కమిషన్ ఆఫ్ ఇండియా. మనకి ఫ్రెండ్స్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ. It is not even a constitutional body, not even a statutory body. It is a non-statutory body. మనకి లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది. ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ ఫర్ ఎవ్రీ 3 years. సో 3 yearsకి ఒకసారి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కమిషన్ని మనకి లా కమిషన్ ఆఫ్ ఇండియాని మనకి కన్స్టిట్యూట్ అయితే చేస్తారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు చేస్తారు, ఈ రీసెంట్ కమిషన్కి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం చూద్దాము. బట్ యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. సో 3 yearsకి ఒకసారి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి యొక్క లా కమిషన్ ఆఫ్ ఇండియాని అయితే కన్స్టిట్యూట్ చేస్తుంది. సో బేసిక్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుంటే అసలు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత సో మనకి ఫస్ట్ టైం మనకి 1955లో కన్స్టిట్యూట్ చేశారండి. ఏంటి ద ఫస్ట్ లా కమిషన్ అనేటువంటిది. సో విత్ ద చైర్పర్సన్ ఎంసి సెతల్వాద్. సో ఎంసి సెతల్వాద్ యొక్క యాజ్ ఎ చైర్పర్సన్గా మనకి ఏంటి అని అంటే కనుక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 1955లో మనకి ఈ యొక్క కమిషన్ని కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. సో దీన్ని ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఎన్ని ఇయర్స్కి చేస్తూ ఉంటారు, అపాయింటెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. సో 3 yearsకి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కమిషన్ని మనకి కన్స్టిట్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ కమిషన్ ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారని అడుగుతూ ఉంటారు. 1955లో ఎంసి సెతల్వాద్ యాజ్ ఎ చైర్పర్సన్ సో మనకి ఫస్ట్ కమిషన్ కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? నో. ఈజ్ ఇట్ ఏ స్టాట్యూటరీ బాడీ? నో. ఇట్స్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ అనమాట మనకి లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది. సో ఓకే, అయితే బ్రిటిషర్స్ టైంలో కూడా మనకి యొక్క లా కమిషన్ని మనకైతే కన్స్టిట్యూట్ చేశారండి. ద ఫస్ట్ లా కమిషన్ సో డ్యూరింగ్ ద బ్రిటిష్. సో బ్రిటిష్ టైంలో మనం ఈ యొక్క లా కమిషన్ని మనం తీసుకుంటే కనుక సో మనకి చార్టర్ యాక్ట్ 1833 వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. సో చార్టర్ యాక్ట్ 1833 అని చెప్పేసి మనకి పాస్ చేసి సో ద ఫస్ట్ లా కమిషన్ని మనకి 1834లో మనకి కన్స్టిట్యూట్ చేశారు. సో విత్ ద చైర్డ్ బై లార్డ్ మకాలే యాజ్ ద చైర్పర్సన్. లార్డ్ మకాలే యాజ్ ద చైర్పర్సన్ మనకి ఏంటి అని అంటే కనుక కన్స్టిట్యూట్ చేశారు. సో చూడండి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ఫస్ట్ లా కమిషన్, ఇది ఫస్ట్ లా కమిషన్ డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్. సో బ్రిటిష్ పీరియడ్లో మనకి కన్స్టిట్యూట్ చేసినటువంటి లా కమిషను చార్టర్ యాక్ట్ 1833 ద్వారా మనకి కన్స్టిట్యూట్ అయింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫస్ట్ లా కమిషన్ దట్ వాస్ కన్స్టిట్యూటెడ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ అని అడుగుతారు. పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ 1833. సో ఓకేనా, అండ్ ఎవరు చైర్పర్సన్, లార్డ్ మకాలే ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ద ఫస్ట్ లా కమిషన్ దట్ వాస్ కన్స్టిట్యూటెడ్. బట్ ఇక్కడ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1955లో కన్స్టిట్యూట్ చేశారు అండ్ ఎంసి సెతల్వాద్ ఈజ్ ద సో చైర్పర్సన్ హూ హ్యాస్ బిన్ కన్స్టిట్యూటెడ్. ఓకే, సో మీకు ఇప్పుడు లా కమిషన్ ఫస్ట్ లా కమిషన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక డ్యూరింగ్ ద బ్రిటిష్ ఎప్పుడు చేశారు అనేటువంటిది కూడా మీకు తెలుసు. ఇప్పటి వరకు మనకి ఏంటి అని అంటే టిల్ నౌ 22 లా కమిషన్స్ని కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. 22 లా కమిషన్స్ని ఇప్పటి వరకు మనకి 22 లా కమిషన్స్ని కన్స్టిట్యూట్ అయితే చేశారు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. 22 లా కమిషన్స్ వర్ constituted and the latest, that is 22nd లా కమిషన్ మనం తీసుకున్నట్లయితే కనుక సో ద జస్టిస్ రితురాజ్ అవస్థి
ఇది మనకి ఏంటి అని అంటే కనుక బేసిక్ స్టాండర్డ్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటారు. 22nd లా కమిషన్ని ఎవరు చైర్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో దేర్ యూనిట్ టు బి వెరీ క్లియర్. మొన్న 22nd లా కమిషన్ అనేటువంటిది మనకి సో జస్టిస్ రితురాజ్ అవస్థి ఈజ్ ద చైర్పర్సన్. అండ్ ఇది మొన్న August 31, 2024 తోటి అయిపోయిందండి. August 31, 2024 తోటి 22nd లా కమిషన్ యొక్క టర్మ్ అనేటువంటిది మనకి అయిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ దే కన్స్టిట్యూటెడ్ ద నెక్స్ట్ న్యూ కమిషన్, దట్ ఈజ్ 23rd లా కమిషన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ యొక్క 23rd లా కమిషన్ని మనకి కన్స్టిట్యూట్ చేపట్టడం జరిగింది. ఎస్, అసలు ఈ లా కమిషన్ అనేటువంటిది ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దిస్ లా కమిషన్ ఆఫ్ ఇండియా? లా కమిషన్ ఆఫ్ ఇండియా మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తుందండి. వాటిల్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రివ్యూ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రివ్యూ చేసి ఒకవేళ ఏవైనా అన్నెసెసరీ లాస్ ఉంటే కనుక వాటిని రిపీల్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ అందజేస్తుంది. అండ్ అలాగనే ఏవైనా కొత్త లాస్ పెట్టాలి అని అన్నా కూడా మన కంట్రీలో మన లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తూ ఉంటుందండి. ఎస్, అయితే ఇక్కడ మనకి 23rd లా కమిషన్కి సంథింగ్ కాల్డ్ యాజ్ TOR అంటారు. TOR అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సిలబస్ ఎలా ఇచ్చారు ప్రిపేర్ అవ్వడానికి, అదేవిధంగా మనకి లా కమిషన్కి కూడా నువ్వు ఏ టాపిక్స్ మీదన మాకు రికమెండేషన్స్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేటువంటిది మనకి 23rd లా కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని రీసెంట్గా గవర్నమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే 22nd లా కమిషన్ ఫర్ ద నెక్స్ట్ 3 years దే హ్యావ్ టు టేక్ దిస్ యాజ్ ఏ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకుని సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే కనుక మనకి వాటికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అనేటువంటివి మనకి చేయాలి. మనకి ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. వాట్ ఈజ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా? ఆర్ ఎలా అడుగుతారు అని అంటే వాట్ డూ యూ నో అబౌట్ ద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దట్ వర్ రీసెంట్లీ గివెన్ టు ద 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా? స్ట్రైట్ ఫార్వర్డ్ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ విధంగా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దాంట్లో మీకు ముందు లా కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఇప్పటివరకు ఎన్ని లా కమిషన్స్ని కన్స్టిట్యూట్ చేశారు, అసలు మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు వచ్చింది, బ్రిటిషర్స్ టైంలో ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు వచ్చింది, అది కాన్స్టిట్యూషనల్ బాడీయా స్టాట్యుటరీ బాడీయా? సో ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ ఓకే ఏ మినిస్ట్రీ అండర్లో మనకి ఇది చేస్తుంది, ఎవరికి రికమెండ్ చేస్తుంది? ఇట్ రికమెండ్స్ టు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్ వాళ్ళకి మనకి ఇది రికమెండ్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్ వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఏం రికమెండ్ చేస్తుంది? సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఇట్ విల్ రికమెండ్. సో అందుకని చెప్పి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారనమాట. సో దట్ నువ్వు ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి. అయితే నేను ఒక 4-5 టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఇచ్చినటువంటి పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి ఇన్ సింపుల్ టర్మ్స్లో. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే రివ్యూయింగ్ ఆఫ్ లాస్. ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రివ్యూ చేసి దాంట్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, రివ్యూయింగ్ ఆఫ్ లాస్. సో రివ్యూ ఆఫ్ లాస్ ఏవైతే ఉన్నాయో మనకి రివ్యూ చేసి వాటిల్లో ఏం చేయాలి, ఏవైతే అక్కర్లేని లాస్ ఉంటాయో వాటిని గవర్నమెంట్కి ఇమీడియట్గా చూపించాలన్నమాట. ఇవి అవసరం లేదు అని చెప్పేసి. సో ఏం చెప్పచ్చు అంటే ఐడెంటిఫై లాస్ ఫర్ ఇమీడియట్ రిపీల్. ఇంక ఇప్పుడు ఈ లాస్ అవసరం లేదు, ఇంక వీటిని రిపీల్ చేసేయండి అని చెప్పి గవర్నమెంట్కి అడ్వైస్ ఇవ్వాలన్నమాట. సో ఓకేనా, ఏ లాస్ అయితే అవసరం లేదో అలాంటివన్నిటినీ కూడాను. అలాగే సిటిజన్స్ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ తొందరగా వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని సాల్వ్ చేయడానికి రిక్వైర్డ్ కావాల్సినటువంటి మెజర్స్ ఏమి తీసుకోవాలి అనేటువంటివి కూడా మనకి లా కమిషన్ ప్రపోజ్ చేయాలన్నమాట. సో ప్రపోజ్ ద మెజర్స్ ఫర్ ద క్విక్ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్. ప్రపోజ్ ద మెజర్స్ ఫర్ క్విక్ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్. క్విక్ రెడ్రెసల్ ఆఫ్ ద సిటిజన్స్ గ్రీవెన్సెస్ అనమాట. సో సిటిజన్ యొక్క గ్రీవెన్సెస్ని
క్విక్ రిడ్రెసల్ చేయడానికి కూడా మనకి ఏంటంటే ఎవరు రికమెండ్ చేయాలి? లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేయాలి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాలి మీరంటే కనుక ఇట్ ఈస్ జస్ట్ అన్ అడ్వైజరీ బాడీ మాత్రమే. లా కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది వేదం కాదు. లా కమిషన్ ఆఫ్ ఇండియా జస్ట్ అడ్వైజ్ మాత్రమే చేస్తుంది. ద ఫైనల్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ ఓన్లీ. సో ద గవర్నమెంట్ ఓన్లీ విల్ టేక్ ద ఫైనల్ డెసిషన్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క లా కమిషన్కి ఇచ్చినటువంటిది ఏంటి అని అంటే కనుక సో ద లా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పావర్టీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని కూడా కవర్ చేయమని చెప్పేసి మనకి లా కమిషన్కి చెప్పడం జరిగింది. అంటే ఏంటి అని అంటే కనుక సో వాట్ ఎవర్ ద లాస్ దట్ ఆర్ దేర్ with respect to poor population, so examine the laws relating to poor. For example, we have the National Food Security Act అని చెప్పేసి ఉంది మనకి. అది పూర్ పాపులేషన్కి మనకి ఏంటి అని అంటే కనుక సో ఫుడ్ సెక్యూరిటీ అందజేస్తూ ఉంటుంది కదా. అలా పూర్ పాపులేషన్కి ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి లాస్ అన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేసి వాటిల్లో ఒకవేళ ఏవైనా ఫాల్ట్స్ ఉన్నట్లయితే కనుక వాటిల్ని దయచేసి మాకు సజెస్ట్ చెయ్యి, రికమెండ్ చెయ్యి అని చెప్పటం అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సంథింగ్ రిలేటెడ్ టు జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా, అంటే లాసే కాదు జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక లా కమిషను రికమెండ్ అయితే కనుక చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్లయితే సో దేర్ ఆర్ సో మెనీ పెండింగ్ కేసెస్ ఆర్ దేర్. సో ఈ యొక్క పెండింగ్ కేసెస్ అన్నిటినీ కూడా మనం ఏ విధంగా తగ్గించగలము, బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ని మనం ఏ విధంగా తగ్గించగలము, సో జస్టిస్ డిలే అనేటువంటి దాన్ని మనం ఎలా ఎలిమినేట్ చేయగలము అనేటువంటిది కూడా మీరు రికమెండ్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక లా కమిషన్కి ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్ ద అరియర్స్ అంటే బ్యాక్లాగ్స్. సో బ్యాక్లాగ్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మనకేంటి అని అంటే చెప్పడం అయితే చేయాలి. సో దెన్ అలాగనే మీరు చూసినట్లయితే కనుక నిన్న మనకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అని చెప్పేసి జరిగింది. మనకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అని చెప్పేసి మనకి భారత మండపం న్యూఢిల్లీలో జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా. సో మేబీ ఇది నేను లైవ్ క్లాస్లో మనం కవర్ చేసి ఉంటామండి. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అని చెప్పేసి మనకి సో రీసెంట్గా జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ టర్మ్ని కోట్ చేశారు, సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లాక్ కోట్ సిండ్రోమ్ అని చెప్పేసి. సో పూర్ పాపులేషన్ మనకి ఈ యొక్క కోర్ట్స్కి సో రావటం అనేటువంటిది, సో ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూషన్స్గా మనకి కోర్ట్స్ అనేటువంటివి కనిపించట్లేదు. ఈవెన్ దో దే ఆర్ యాక్చువల్లీ ద ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూషన్స్ టు ద పూర్ పాపులేషన్. మనకి ఏంటి అని అంటే కనుక సో ద అట్మాస్ఫియర్ ఈజ్ ఇన్ సచ్ ఎ వే, సో ఆ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ సో నర్వస్ ద మూమెంట్ దే ఆర్ కమింగ్ టు ద కోర్ట్. సో కోర్ట్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి అని అంటే కనుక తెలియనటువంటి ఆందోళన, ఒక యాంగ్జైటీ అనేటువంటిది వచ్చేస్తుంది. సిమిలర్లీ వైట్ కోట్ సిండ్రోమ్ అంటే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు సో మనకి ఏ విధంగా వైట్ కోట్ సిండ్రోమ్ ఉంటుందో కోర్ట్స్కి వచ్చినప్పుడు కూడా మనకి అదే విధంగా ఈ యొక్క బ్లాక్ కోట్ సిండ్రోమ్ ఉంటుంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అయితే కనుక నిన్న మనకి మాట్లాడడం జరిగిందండి. సో కాబట్టి ఏంటి అని అంటే సింప్లిఫైయింగ్ ద జ్యుడిషియల్ ప్రొసీజర్స్, సింప్లిఫై ద కోర్టు ప్రొసీజర్స్, ఈ కోర్టు ప్రొసీజర్స్ అన్నిటినీ కూడా సింప్లిఫై చెయ్యమని చెప్పేసి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎవరికి మనకి లా కమిషన్కి చెప్పడం జరిగింది. సింప్లిఫై ద కోర్టు ప్రాసెసెస్ యాజ్ వెల్. And the fourth very important one from the constitution perspective, something called as directive principles అంటారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని దీస్ ఆర్ ఏంటివి? దీస్ ఆర్ యాక్చువల్లీ ద గైడ్ లైన్స్. ఎవరికి గైడ్ లైన్స్? గైడ్ లైన్స్ టు గవర్నమెంట్, గైడ్ లైన్స్ టు ద గవర్నమెంట్ అనమాట. సో అంటే గవర్నమెంట్ ఆఫ్ ద డే. ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి అని అంటే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయటము. సో ఓకేనా, దీస్ ఆర్ బేసికల్లీ ద డైరెక్షన్స్, దీస్ ఆర్ బేసికల్లీ ద గైడ్ లైన్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. ఇప్పుడు మన లా కమిషన్ ఏం చేయాలి అని అంటే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి లాస్ అన్నిటినీ కూడా రివ్యూ చేయాలి. రివ్యూ ద లాస్ ఇన్ లైట్ ఆఫ్ డిపిఎస్పీస్. అంటే నిజంగా
నిజంగా ఆ లాస్ అన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా, లేకపోతే వాటిల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఒకవేళ ఇష్యూస్ ఉంటే కనుక ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటివి దే షుడ్ బి బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో లా కమిషన్ చేయడానికి సో ఇదంతా కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద 23rd లా కమిషన్ అండి. సో ఇదే క్వశ్చన్ మనకు అడుగుతారు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ టైము ఫైనాన్స్ కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు మనకి. అప్పుడు మనకి యూపీఎస్సీ ఇదే క్వశ్చన్ అడిగింది, లైక్ వాట్ డూ యూ నో అబౌట్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దట్ ఈస్ గివెన్ టు ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి అడిగారు. సో ఇప్పుడు కూడా మనకి దెర్ ఇస్ ఎ హ్యూజ్ పాసిబిలిటీ దట్ సో వాట్ డూ యూ నో అబౌట్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దట్ ఈస్ గివెన్ టు దట్ ఆఫ్ ద 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. ఎస్, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి లాస్ అన్నిటినీ కూడా రివ్యూ చేసి సో ఒకవేళ ఏమైనా కొత్త అమెండ్మెంట్స్ ఏమైనా ప్రపోజ్ చేయాలి అని అంటే కనుక సో సజెస్ట్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ టు ఇంప్రూవ్, ఈ యొక్క లాస్ని ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఏమైనా ఉంది అని అంటే కనుక సో యూ సజెస్ట్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ యాజ్ వెల్. సో ఓకే, అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ రిఫార్మ్స్ యాజ్ వెల్ డూ ఇట్. సో ఆ యొక్క రిఫార్మ్స్ ఏవైనా ఉంటే కనుక వాటిలన్నింటినీ కూడా ప్రపోజ్ చేయమని చెప్పారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ద లాస్ట్ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ నోన్ యాజ్ జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది అచీవ్ చేయాలి అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్. సో మరి ఆ ఆబ్జెక్టివ్కి సంబంధించి చాలా లెజిస్లేషన్స్ చేస్తూ ఉంటుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ రివ్యూ ఆల్ ద ఎగ్జిస్టింగ్ లాస్, ఏవేవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా రివ్యూ చేసి వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ షుడ్ బి టు ప్రమోట్ ద జెండర్ ఈక్వాలిటీని మనము ప్రమోట్ అయితే కనుక చెయ్యాలి. సో దిస్ ఈజ్ వాట్స్ సంథింగ్. సో ఆ యొక్క జెండర్ ఈక్వాలిటీని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయాలి అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దట్ వాజ్ గివెన్ టు దట్ ఆఫ్ ద లా కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఏమేమండి మనకి ఒక్కసారి రివిజన్ చేసేస్తే మనకి రివ్యూయింగ్ ఆఫ్ లాస్, ఏవైతే ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్నాయో అవి అబ్సల్యూట్ అని ఫీల్ అవుతున్నారో, అవుట్డేటెడ్ అని ఫీల్ అవుతున్నారు, లేకపోతే అన్నెసెసరీ అని ఫీల్ అవుతున్నారో అలాంటివి రికమెండ్ చేసినట్లయితే మనం ఇమీడియట్గా వాటిని రిపీల్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి లా అండ్ యాజ్ వెల్ యాజ్ పావర్టీ రిలేటెడ్ పూర్ పాపులేషన్ని గురించి మనం ఎంపవర్మెంట్ గురించి చేస్తున్నటువంటి లాస్ అన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేసి సో ఒకవేళ వాటిల్లో ఏమైనా అవకతవకలు ఉంటే కనుక వాటిని రికమెండ్ చేయమని చెప్తోంది. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, లాస్ ఒక్కటే కాదు అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా మనకి ఏంటి అని అంటే కనుక లైక్ డిలేస్ అనేటువంటి వాటిని ఎలిమినేట్ చేయడము, కంప్లీట్గా పెండింగ్ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని తగ్గించడము, కోర్టు ప్రొసీజర్స్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి. సో ఇలా మనకి ఏంటంటే జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే కనుక సో మీరు రికమెండ్ చేయాలి. అండ్ దెన్ కమ్స్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి అర్థం అంటే కనుక సో ద గైడ్ లైన్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డిపిఎస్పీస్ అంటే కనుక సో వీటికి సంబంధించినటువంటి లాస్ మనకి ఏవైతే ఉన్నాయో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నంబర్ 39A of the Constitution. So the National Legal Services Authority, NALSA, Legal Services Authority Act అని చెప్పేసి ఉంది కదా మనకి, Legal Services Authority Act 1987 అని చెప్పేసి మనకి యాక్ట్ ఉంది కదండి. లీగల్ సర్వీసెస్ ఇది మనకి ఈ ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆర్టికల్ నెంబర్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే కదా. సో లైక్ వైజ్ ఈ విధంగా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో సో వెదర్ ఆర్ దే రియల్లీ అప్ టు ద స్టాండర్డ్స్ అనేటువంటివి చెక్ చేసి ఒకసారి వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా అందజేయాలి. అండ్ ఫైనల్లీ జెండర్ ఈక్వాలిటీ. సో మన కంట్రీలో సో ఆ యొక్క జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి లాస్ అన్నిటినీ కూడా తరోగా వెరిఫై చేసి కమ్అప్ విత్ ద సజెషన్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ హ్యాస్ బిన్ గివెన్ యాజ్ అ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టు ద 23rd లా కమిషన్ అండి. ఈ యొక్క 23rd లా కమిషన్ మనకి ఏంటి అని అంటే కనుక కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది రీసెంట్గా. ఆ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అయితే రీసెంట్గా ఇచ్చారు మనకి. సో విత్ దిస్ యూ ఆర్ expected to know, please be very clear, it is neither a constitutional body nor a statutory body. So it's an advisory body anamata. So it's an advisory body, it's an executive body under the Ministry of Law and as well as Justice. Ministry of Law and as well as Justice ki manaki వీళ్ళు రికమెండేషన్స్ అయితే మనకి చేయడం అయితే జరుగుతుంది. సో సెంటర్ కన్స్టిట్యూటెడ్ 23rd లా కమిషన్ అని చెప్పేసి మనకైతే ఇచ్చారు. సో చూడండి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. సో ఒక కొత్త ప్రొవిజన్ కూడా ఇచ్చారనమాట. ఏంటంటే ద సర్వింగ్ సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైకోర్టు జడ్జెస్ కూడా మనకి ఏంటంటే దీంట్లో మెంబర్స్ అవ్వచ్చు అనేటువంటి ప్రొవిజన్ని కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. విత్ ఎ ప్రొవిజన్ టు అపాయింట్ ద సర్వింగ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్ యాజ్ ఇట్స్ చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ మెంబర్స్.
ఎస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద, ఇంకా వాళ్ళ యొక్క శాలరీ ఎంత ఇవ్వాలి, ఆ పాయింట్స్ అన్ని మెన్షన్ చేశారండి. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్, మస్ట్ అండ్ షుడ్ బ్యాక్గ్రౌండ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్. ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది, బ్రిటిషర్స్ టైంలో ఎప్పుడు వచ్చింది, ఎన్ని కమిషన్స్ కన్స్టిట్యూట్ చేశారు, ఇప్పటికి లేటెస్ట్ కమిషన్ ఏంటి, ఇప్పుడు కొత్తగా ఏ కమిషన్ కన్స్టిట్యూట్ చేశారు, దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమి ఇచ్చారు, ఏమేం చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే స్టడీ చేయాలి ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో ద నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోయే ముందు మనం ఏంటి అని అంటే, ఎస్, సో ద నెక్స్ట్ ఆర్టికల్, లా డస్ నాట్ అలౌ ద రేజింగ్ ఆఫ్ హోమ్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక పిటిషన్ అయితే వేశారండి. పిటిషన్స్ వేసి ఏంటి అని అంటే కనుక, సో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో మనకి ఎవరైనా ఏదైనా పర్టికులర్ కేసులో అక్యూజ్డ్ అయ్యి ఉన్నట్లయితే కనుక వాళ్ళ యొక్క హౌసెస్ని, వాళ్ళ యొక్క షెల్టర్స్ని ఏంటి అని అంటే కనుక డిమాలిష్ చేస్తోంది గవర్నమెంటు అని చెప్పేసి ఒక అలిగేషన్ గవర్నమెంట్ మీద మనకి పెట్టే ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇది వేశారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్తోంది అని అంటే దాని గురించే మాట్లాడుతూ, సో రేజింగ్ ఆఫ్ హోమ్స్ బై బుల్డోజర్ జస్టిస్ అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఓకేనా, బుల్డోజర్స్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళ యొక్క హోమ్స్ని మనం ఏంటి అని అంటే డిమాలిష్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. బట్ అలాగని ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసి ఉంటే కనుక ఆ డిమాలిషన్ని మేము ఆపం. బట్ కానీ ఈ విధంగా ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ ఏదో పర్టికులర్ కేసులో అక్యూజ్డ్ అయ్యి ఉండుంటే కనుక అలాంటి వాళ్ళ యొక్క హోమ్స్ని డిమాలిష్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మేము నెక్స్ట్ మంత్ లైక్ వీ విల్ కమ్ అప్ విత్ ద యూనిఫామ్ గైడ్ లైన్స్. సో వీటిలన్నిటి మీద కూడా మేము క్లియర్గా యూనిఫామ్ గైడ్ లైన్స్ని అయితే కనుక మేము సో తీసుకుని వస్తాము అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు అయితే చెప్తున్నారండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఆ రిప్రజెంటేటివ్ అడ్వకేట్ జనరల్ ఏమంటున్నారు అని అంటే కనుక, సో ఆల్రెడీ దే హ్యావ్, సో ఎవరెవరైతే మనకి హౌసెస్ మనకి డిమాలిష్ చేసామో వాళ్ళకి ఆల్రెడీ మనము నోటీసెస్ ఇచ్చాము. వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేశారు, అందువల్ల ఆల్రెడీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ బై ద టైమ్ వీఆర్ డిమాలిషింగ్ దే వర్ అక్యూజ్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద అఫెన్సెస్. సో ఓకే, సో ఇట్ హ్యాపెండ్. సో ఇదిగా జరిగింది తప్ప కోఇన్సిడెంటల్గా జరిగింది తప్ప సో మేము అక్యూజ్డ్ యొక్క హౌసెస్ని మాత్రమే డిమాలిష్ చేస్తున్నాము అనేటువంటిది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. సో వాట్ వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఈస్, సో వీ హ్యావ్ ఆల్రెడీ ఇష్యూడ్ ద నోటీసెస్ టు దెమ్ అని చెప్తోందండి. సో సుప్రీం కోర్ట్ ఈస్ అగైన్ రీఇటరేటింగ్ ఇట్స్ స్టాండ్ దట్ సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక డిమాలిషన్ అనేటువంటిది చెయ్యాలి తప్ప సో ఈ యొక్క అక్యూజ్డ్ కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క హౌసెస్ అన్నిటినీ కూడా డిమాలిష్ చేయటం ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఎగెనిస్ట్ ద లా. సో ద స్పిరిట్ ఆఫ్ లా, ఎగెనిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ లా అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో కోర్ట్స్ మనకి సుప్రీంకోర్టు మాట్లాడుతూ, సో దీని మీద డెఫినెట్లీ వీ విల్ ఫ్రేమ్ ద సో యూనిఫామ్ గైడ్ లైన్స్ని అయితే కనుక ఫ్రేమ్ చేస్తాము. సో దట్ ఎవరు కూడా వాటిని వైలేట్ అయితే కనుక సో చెయ్యకూడదు అని చెప్పడం జరిగింది. సో ద లా డస్ నాట్ అలౌ ద రేజింగ్ ఆఫ్ హోమ్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక మనకి ఈ ఆర్టికల్లో మాట్లాడుతోందండి. సో ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Cabinet okays 7 schemes for farmers worth 14,235 crores. Yes అండి, నెక్స్ట్ ఆర్టికల్. Cabinet okays 7 schemes for the farmers worth 14,235 crores. So very important. Some list of schemes have been mentioned and so okay, in this particular thing let us see the some important points ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్కి సంబంధించి మనం చూద్దాం. సో దీంట్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ గురించి మనం తీసుకుంటే కనుక అగ్రికల్చరల్ సెక్టార్ అనేటువంటిది మన కంట్రీలో చాలా ఇంపార్టెంట్. సో మిగతా కంట్రీస్ కంటే కూడా మన కంట్రీలో అగ్రికల్చర్కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. సో ఎందుకని, అగ్రికల్చర్ సెక్టార్ కంట్రిబ్యూట్స్ అరౌండ్ 48% ఆఫ్ ద ఇండియాస్ వర్క్ ఫోర్స్. 48% ఆఫ్ ద ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ అగ్రికల్చర్ ఓన్లీ. The same agriculture contributes about 18% to that of the India's GDP. మన యొక్క ఇండియాస్ జీడిపి మనం తీసుకున్నట్లయితే దాంట్లో 18% అరౌండ్ కంట్రిబ్యూషన్ సో కమ్స్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ ఓన్లీ. సో అగ్రికల్చర్ అనేటువంటిది, అండ్ అగ్రికల్చర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఎన్ష్యూర్స్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ అవర్ కంట్రీ.
సో మనము కంట్రీస్ లైక్ సుదాన్, సౌత్ సుదాన్, సొమాలియా ఇలాంటి దేశాలు చూసినప్పుడు ఎంత ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉందో అక్కడ, అలాంటి దేశాలు చూసినప్పుడు మన కంట్రీలో అగ్రికల్చర్ మనకి ఎంత ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తోంది అనేటువంటి విషయాన్ని వీ కెన్ బెటర్ అప్రిషియేట్ అండి. ఇలాంటి అగ్రికల్చరల్ సెక్టార్ని మనం ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ హ్యావ్ కమ్ అప్ విత్ ఏ మోర్ బ్రాడర్ స్ట్రాటజీ. సో లైక్ ఏంటి అని అంటే కనుక మోర్ బ్రాడర్ స్ట్రాటజీ అండర్లో మనకి సో కొన్ని లిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ స్కీమ్స్ని మనకైతే లాంచ్ చేశారనమాట. సో వాట్ ఈస్ దట్ స్ట్రాటజీ? సో వీ హ్యావ్ టు మేక్ దిస్ అగ్రికల్చర్ మోర్ రెసిలియంట్. సో ఓకేనా, వీ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ రెసిలియంట్, more sustainable and as well as and the most importantly profitable. సో అగ్రికల్చర్ని ఏ ఫార్మరు కూడా ఏంటి అని అంటే సో ఇట్స్ ఏ లాస్ మేకింగ్ అని చెప్పేసి వదిలేయకూడదు, ఇట్ నీడ్ టు బి మేడ్ యాజ్ ఏ ప్రాఫిటబుల్ వెంచర్ యాజ్ వెల్ అనే ఉద్దేశంతో ఈ యొక్క బ్రాడర్ స్ట్రాటజీ తోటి మనకి గవర్నమెంట్ కొన్ని సిరీస్ ఆఫ్ స్కీమ్స్ని మనకైతే లాంచ్ చేశారండి. అరౌండ్ 7 స్కీమ్స్ అయితే కనుక మనకి లాంచ్ చేశారు. ఈ యొక్క 7 స్కీమ్స్ వర్త్ మనకి ఏంటి అని అంటే అరౌండ్ 14,000 crores అయితే కనుక వీళ్ళు సో చెప్తున్నారనమాట. అరౌండ్ 235 crores అయితే కనుక సో అరౌండ్ 14,235 crores వర్త్ సో ఈ స్కీమ్స్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తున్నారనమాట. సో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్. డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్, డ్యామ్ అంటాం. ఓకేనా, డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్. ఇది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఒక డేటాబేస్ అనమాట, ఒక కాంప్రిహెన్సివ్ డేటాబేస్ మనకి. కాంప్రిహెన్సివ్ డేటాబేస్ మనకి దిస్ ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ డేటాబేస్. ఈ యొక్క డేటాబేస్లో మనకి ఏంటి అని అంటే కనుక ఓకే కాన్సాలిడేటెడ్ డేటాబేస్ ఆన్ ఏ సింగిల్ కాన్సాలిడేటెడ్ డేటాబేస్ on a single platform, on a single ప్లాట్ఫామ్ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ అంటారు. సో అంటే ఈ యొక్క డ్యామ్ మనం తీసుకున్నట్లయితే, డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ తీసుకున్నట్లయితే మొత్తం అన్ని స్టేట్ గవర్నమెంట్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసి అన్ని యూనియన్ టెరిటరీస్, మొత్తం అన్ని మినిస్ట్రీస్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా అంతటినీ కూడా మనం ఇందులో సెంట్రలైజ్డ్గా మనం హ్యాండిల్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇట్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ డేటా మేనేజ్మెంట్ పోర్టల్. ఇట్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ డేటా మేనేజ్మెంట్ on all aspects, like for example centralized data management for the crops related information గురించి, soils related information, weather related వాటర్ రిసోర్సెస్ అసలు మన కంట్రీలో ఎన్ని వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేటువంటి వాటర్ రిసోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నిటి గురించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోర్టల్లో మనకి ఈ యొక్క డ్యామ్ అనేటువంటి పోర్టల్లో ఈ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ అనేటువంటి డేటాబేస్ అండర్లో చేయాలి అనేటువంటిది ఆబ్జెక్టివ్ అండి. ఎప్పుడైతే డేటా మొత్తం ఒకటే చోట ఉంటుందో సో దెన్ వాట్ వీ కెన్ డూ, సో దెన్ వీ కెన్ హ్యావ్ ఏ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఉంటుంది. సో కంట్రీస్ మన గవర్నమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక సో బై లుకింగ్ ఇన్ టు ద డేటా సో ఇట్ కెన్ కమ్ అప్ విత్ ద గుడ్ డెసిషన్స్, ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అండ్ అసలు మన కంట్రీలో రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో వీ కెన్ హ్యావ్ ఏ బెటర్ ఎఫిషియంట్ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా మనం ఏంటంటే కనుక మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈజ్ నోన్ యాజ్ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ అనేటువంటిది అయితే మనకి సో ద గవర్నమెంట్ అయితే తీసుకుని వస్తున్నారండి. సెకండ్ దీంట్లో పార్టే మనకి ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ అగ్రి స్టాక్ అంటారు. అగ్రి స్టాక్. ఈ యొక్క అగ్రి స్టాక్ మనకి ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ బేసికల్లీ అగ్రి స్టాక్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ లైక్ ఏ రిజిస్ట్రీ అండి, రిజిస్ట్రీ ఆఫ్ ఆల్ ద ఫార్మర్స్. సో ఇట్ ఈస్ ఎ రిజిస్ట్రీ ఆఫ్ ఆల్ ద ఫార్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు గ్రో చేసేటువంటి క్రాప్స్ ఏమేమి గ్రో చేస్తున్నారు, ఎంత ఏరియాలో గ్రో చేస్తున్నారు అండ్ వాటి యొక్క విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా కలిపి ఒక రిజిస్ట్రీయే మనకి ఈ యొక్క అగ్రి స్టాక్. సో అగ్రి స్టాక్ వల్ల మనకి బెనిఫిట్ ఏముంటుంది, సో ఎప్పుడైతే ఈ రిజిస్ట్రీ ఆఫ్ ద ఫార్మర్స్ మొత్తం వాళ్ళు ఏ క్రాప్స్ గ్రో చేస్తున్నారు అనేటువంటిది సో ఒక కంప్లీట్ డేటా మన దగ్గర ఉన్నప్పుడు సో మనం ఏం చేయొచ్చు అని అంటే కనుక వీ కెన్ హ్యావ్ ఏ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ద
స్కీమ్స్. సో ఆ పర్టికులర్ పలానా స్కీమ్ వాళ్ళకి పలానా బెనిఫిషరీస్కి సో మనం ఏంటి అని అంటే కనుక సో టార్గెటెడ్గా వాళ్ళని మనం ఏంటి అని అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా ఫార్మర్స్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అందరూ కూడా సో అండ్ సో క్రాప్ కల్టివేట్ చేస్తున్నారు. ఆ యొక్క ఫార్మర్స్ అందరికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఒక పర్టికులర్ ఫార్మర్ యొక్క క్రాప్లో మనకి సో అండ్ సో పెస్ట్ అటాక్ జరిగింది అని అన్నప్పుడు సో దెన్ ఇమీడియట్లీ వీ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ దట్ ఇది ఇంకా ఇదే క్రాప్ని మనకి ఇంకెక్కడ గ్రో చేస్తున్నారు అనేటువంటిది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో దట్ వీ కెన్ హ్యావ్ ఏ టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేటువంటిది అడ్వైజ్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో వీ కెన్ హ్యావ్ ఏ టార్గెటెడ్ స్కీమ్స్ ఆర్ ఏ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్. వీ కెన్ హ్యావ్ ఏ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ వీటి వల్ల. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద అగ్రీ స్టాక్ గురించి. అగ్రీ స్టాక్ ఈజ్ బేసికలీ ఏ రిజిస్ట్రీ ఆఫ్ ఆల్ ద ఫార్మర్స్, లిస్ట్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ వాళ్ళు ఏం క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నారు, ఎంత ల్యాండ్లో కల్టివేట్ చేస్తున్నారు అనేటువంటిది ఒక కాంప్రిహెన్సివ్ పిక్చర్ మనకి అగ్రీ స్టాక్ తీసుకొస్తుందండి. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఈ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఒక జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ అండి. జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నారు. సో ఆ ఫార్మర్ యొక్క ఎంత క్రాప్ ఉంది, సో ఆ క్రాప్లో మొత్తం శాటిలైట్స్ ద్వారా మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఆ యొక్క ఇమేజెస్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ఇమేజెస్ అన్నీ శాటిలైట్ ఇమేజెస్ అన్నీ వాటి యొక్క లాంటిట్యూడ్ లాంగిట్యూడ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పర్టికులర్ సాయిల్ ఏదైతే ఉందో మనకి అక్కడ ఆ యొక్క సాయిల్ మాయిశ్చర్ లెవెల్స్, సో సాయిల్ మాయిశ్చర్ లెవెల్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద కంప్లీట్లీ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ డేటా ఒకవేళ అక్కడ ఏమైనా ఈ పిక్చర్స్ తీసుకునేటప్పుడు సో ఎనీ టైప్ ఆఫ్ పెస్ట్ అటాక్స్ అవి కూడా ఏమైనా విట్నెస్ అయితే కనుక అవి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేటువంటి పోర్టల్లో ఈ జియోస్పేషియల్ ప్లాట్ఫారంలో మనకు ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా ఎనీ సస్పిషన్ ఆఫ్ పెస్ట్ అటాక్, ఏదైనా పెస్ట్ అటాక్ జరుగుతోంది అనేటువంటి ఏదైనా సిమ్టమ్ కానీ సస్పిషన్ కానీ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఆ పర్టికులర్ ఫార్మర్కి మనం ఏం చేయొచ్చు, సో త్రూ దిస్ పర్టికులర్ అప్లికేషన్ ఓన్లీ సో వీ కెన్ సెండ్ ద డేటా టు ద ఫార్మర్ ఇన్ రియల్ టైమ్. సో దట్ యువర్ పెస్ట్ హ్యాస్ బీన్ అటాక్డ్ విత్ దీస్ థింగ్స్. సో కాబట్టి మీరు ఏంటంటే ఈ డెసిషన్ తీసుకోవాలి. సో దాని ద్వారా మనకి ఏంటంటే ఫార్మర్స్ అన్నవాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుని సో బేసికల్లీ ఇట్ విల్ అసిస్ట్ ద ఫార్మర్స్ ఇన్ దేని మీద ఇన్ మేకింగ్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో డెసిషన్స్ తీసుకోవడానికి సో క్రాప్ లాస్ అనేటువంటిది రిగార్డింగ్ ఏం ఫెర్టిలైజర్స్ యూస్ చేయాలి, అవి ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి అనేటువంటివన్నీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనము సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాము. కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటారు దీనికి మనకి. సో ఓకేనా, ఇరిగేషన్ ఎంత క్వాంటిటీలో ఇరిగేట్ చేయాలి, ఏ వైపు ఉన్నటువంటి ల్యాండ్ ఇరిగేట్ చేయాలి ఎక్కువ, అండ్ ఏ ఫెర్టిలైజర్స్ అప్లై చేయాలి, అవి ఎంత క్వాంటిటీలో అప్లై చేయాలి. సో ప్రతిదీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక మనము ఆ యొక్క ఫార్మర్కి మనము డేటా అయితే కనుక ఇవ్వడం ప్రొవైడ్ చేస్తామండి ఈ యొక్క కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టంలో. సో దెన్ నెక్స్ట్ అగ్రీ స్టాక్లో ఏంటి, ఇట్స్ బేసికలీ ఏ కలెక్షన్ ఆఫ్ ద రిజిస్ట్రీ. అసలు ఫార్మర్స్ ఎవరెవరు, సో వాళ్ళు ఏమేమి క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నారు, ఎంత ఏరియాలో కల్టివేట్ చేస్తున్నారు, ఇవన్నిటినీ కూడాను. సో డిఏఎం ఏంటి, ఇట్స్ లైక్ ఏ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ ఏం చెప్తుంది, సో ఈ యొక్క ఇట్స్ అ కాన్సాలిడేటెడ్ డేటాబేస్ అనమాట కంప్లీట్గా మనకి. సో ఓకేనా, డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రీ స్టాక్, దెన్ వీ హ్యావ్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఈ యొక్క కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకి సో ఫార్మర్స్కి మనము టైమ్లీ అడ్వైస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వెదర్ రిలేటెడ్ డేటా కూడా మనకి దీంట్లో లింక్ అయి ఉంటుందన్నమాట. అంటే ఆ లోకల్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్కి వెదర్ డేటాను అప్డేట్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఇప్పుడు ఏదైనా అలర్ట్ వచ్చిందనుకోండి, మనం ఇమీడియట్గా ఫార్మర్స్కి మనకి ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ ద్వారా ఇమీడియట్గా అలర్ట్ పంపించి సో రాబోయేటువంటి సో ద నెక్స్ట్ 2 డేస్లోనే లేకపోతే 3 డేస్లో మనకి ఎంత క్వాంటిటీ, సో మనకి ఇలా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, సో లేకపోతే డ్రాట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇలా మనం రకరకాలటువంటి టైమ్లీ అడ్వైజెస్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో దెన్ అలాగే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అండి. సో దెన్ వీ విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అంటాం. సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అనేటువంటిది మొత్తం
సో ఓకేనా, మొత్తం 142 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్కి ఈ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అయితే కనుక చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తోందండి. సో ఓకేనా అండి, టు క్రియేట్ ద డీటెయిల్డ్ సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్, క్రియేట్ ద డీటెయిల్డ్ సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్. సాయిల్ ప్రొఫైల్ అంటే అర్థం ఏంటి అంటే ఆ పర్టికులర్ సాయిల్లో మనకి ఏమేంటి, సో ఏది ఎంత క్వాంటిటీలో ఉంది, అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, ఆ టైప్ ఆఫ్ సాయిల్ ఎక్కడి నుంచి ఎంత ఏరియా వరకు ఉంది, సో అని చెప్పి ఆ డీటెయిల్డ్ సాయిల్ టైప్ మ్యాప్స్ని అయితే మనకి క్రియేట్ చేస్తారట. సో తద్వారా మనకి ఏంటి అని అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి డీటెయిల్డ్గా, సో ఓకేనా, గ్రాన్యులర్ లెవెల్లో మనకి అసలు ఏ టైప్ ఆఫ్ సాయిల్ మనకి ఎక్కడెక్కడ ఉంది, సో ఆ యొక్క సాయిల్ మనకి దేనికి సూటబుల్. ఇప్పుడు ఒక పర్టికులర్ ఫార్మర్ యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్ అంతటిని మనం ఈ సాయిల్ ప్రొఫైలింగ్ చేసామనుకోండి, మ్యాప్ క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఆ ఫార్మర్కి మనం అడ్వైజ్ ఇవ్వచ్చు. ఈ సాయిల్ ప్రొఫైల్ మ్యాప్ అంతా కూడా మనకి దీంట్లో ఇంటిగ్రేట్ అయిపోతుంది. దేనికి, ఈ యొక్క కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్కి, సో లేకపోతే కనుక డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్కి సో ఇంటిగ్రేట్ అయిపోయి మనకి ఏం చెప్తుంది అంటే ఈ పలానా సాయిల్ ఇక్కడ నుంచి ఈ ల్యాండ్ వరకు కూడా పలానా సాయిల్ ఉంది, సో కాబట్టి నువ్వు పలానా క్రాప్ని గ్రో చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అంటే సో చెయ్యొచ్చు అని చెప్పి మనం ఏంటంటే ఒక అడ్వైజ్ని మనం ఇవ్వగలం అనమాట. అండ్ అలాగనే రాబోయే మనకి నెక్స్ట్ 3 monthsలో సో రైన్స్ అవి ఎలా ఉంటాయి కాబట్టి నువ్వు ఈ క్రాప్ గ్రో చేసుకోవడం వల్ల దట్ విల్ బి ఏ బెనిఫిటింగ్ అని చెప్పేసి మనం ఏంటంటే సో ఫార్మర్స్కి మనం అడ్వైజ్ ప్రొవైడ్ చేయొచ్చు. దాని గురించి సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ అంతటిని కూడా మనకి క్రియేట్ చేస్తారు for about 142 million hectares of agricultural land. మిలియన్ హెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సాయిల్ ప్రొఫైల్ మ్యాప్ అయితే మనకి క్రియేట్ చేస్తారటండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ వాజ్ లాంచ్డ్, సో దట్ వాజ్ ఓకేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ మనకి రీసెంట్గా. సో దెన్ ద నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ food and as well as the nutritional security. So for food and as well as the nutritional, crop science for food and as well as nutritional security. So let us see on this. Okay na, the scheme వచ్చేసి మనకి ఏంటి అంటే ఇదిగోండి, క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. సో ఇది అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ మనకి. సో ఓకేనా, ఈ స్కీమ్లో ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ, సో ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం, అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ని, రీసెర్చ్ని ప్రమోట్ చేయడం. సో తద్వారా మనం ఏంటంటే ఈ యొక్క ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి. సో ఓకే, అండ్ అట్లాగే మనకి ఏంటి అంటే స్ట్రెంగ్తన్ చేయాలి అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్. మన కంట్రీలో అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తన్ చేయాలి అండ్ మోర్ రీసెర్చ్ని మనం ఏంటంటే ప్రమోట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ దిస్ థింగ్. అండ్ అలాగనే మనకి క్లైమేట్ చేంజ్ వల్ల మనకి చాలా క్రాప్స్ కూడా మనమైతే నష్టపోతున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ వెరైటీస్. వాటిల్ని మనం ప్రమోట్ చేయాలి. క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ వెరైటీస్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయాలి. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. క్రాప్ సైన్స్ ఫర్ ద ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూట్రిషనల్ సెక్యూరిటీ. దిస్ ఈస్ అనదర్ స్కీమ్ దట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ స్టాక్ ద్వారా, అంటే యానిమల్ ప్రొడక్ట్స్ ద్వారా, వీటి ద్వారా అండ్ మనకి ఫార్మర్స్కి ఇన్కమ్ని ఇంకా పెంచాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ సస్టైనబుల్ livestock health. Okay, sustainable livestock health and as well as, let us see this once again. ఇంకో చూడండి, సస్టైనబుల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్. సస్టైనబుల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక సో లైవ్ స్టాక్ హెల్త్ని మెయింటైన్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనం డైరీయింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎస్టర్డే ఇప్పుడు మనము క్యాటిల్ తీసుకున్నాం అనుకో, పర్టికులర్లీ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ FMD అంటారు,
ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ అని చెప్పేసి మనం నిన్నటి ఆర్టికల్లో చదివాం. దీని మూలాన మనకి ఏమవుతుంది, క్యాటిల్ యొక్క ప్రొడక్టివిటీ మనకి తగ్గిపోతుంది, వాటి యొక్క హెల్త్ మనకి పాడైపోతుంది. సో ఇలాంటి డిసీజెస్ రావటం వల్ల సో ఇప్పుడు ఈ స్కీమ్ అండర్లో ఏం చేస్తారు, ఆ యొక్క లైఫ్ స్టాక్ హెల్త్ని ప్రమోట్ చేస్తారు అండ్ ప్రొడక్షన్ అదేవిధంగా సస్టైనబుల్గా ఉండే విధంగా, సో ఫార్మర్స్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా మనకి ఏంటి అని అంటే కనుక సో తీసుకురావడాన్ని సస్టైనబుల్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొడక్షన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. సో టు ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్, టు ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ లైవ్ స్టాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైరీయింగ్, ఫ్రమ్ లైవ్ స్టాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో డైరీయింగ్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సో ఫార్మర్స్కి ఇన్కమ్ అనేటువంటిది పెరగడానికి మనకి సస్టైనబుల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని ఇంకొకటి తీసుకొచ్చారు. దెన్ కమ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో హార్టికల్చర్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో హార్టికల్చర్ సెక్టార్ని మనకి ఏంటంటే సో డెవలప్ చేయడానికి ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ని మనకి సో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ దట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై దట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏమేంటి, హార్టికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నెక్స్ట్ లైవ్ స్టాక్ యొక్క హెల్త్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఎగ్జాంపుల్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇలాంటి డిసీజెస్ ద్వారా మనకి ఏంటి అని అంటే డ్యామేజ్ అవుతుంది, దాని వలన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మరి యానిమల్స్కి, క్యాటిల్కి, వీటికి కూడా ఇలాంటి డిసీజెస్ వచ్చి వాటి యొక్క ప్రొడక్టివిటీ అది తగ్గిపోతే ఎవరికి నష్టం మనకి, సో ఫార్మర్కి నష్టం, ఫార్మర్ యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది. సో దాని వలన మనకి ఏంటి అని అంటే కనుక సో అగ్రికల్చర్ అనేటువంటి దాని నుంచి తనకి విల్ బికమ్ గోయింగ్ టు లాసెస్ కదా. సో కాబట్టి ఏం చేయాలి, లైవ్ స్టాక్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ అనేటువంటిది మనకి సస్టైనబుల్గా ఉండేలాగా చూడాలి, టు ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఫ్రమ్ లైవ్ స్టాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరీయింగ్. దెన్ నెక్స్ట్ ఏంటి, సో మన కంట్రీలో ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడానికి ఏం చేయాలి, ఈ యొక్క క్రాప్ సైన్స్ని ప్రమోట్ చేయాలి, అంటే అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తూ కొత్త రీసెర్చ్ యాక్టివిటీస్ని టేకప్ చేయాలి. సో దట్ ఏమవుతుందంటే కనుక మనకి క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ వెరైటీస్ని సో దట్ మనకి ఏంటి అంటే క్లైమేట్ ఇండ్యూస్డ్, క్లైమేట్ చేంజ్ వల్ల వీటి వల్ల కూడా క్రాప్స్ అనేటువంటివి మనం నష్టపోకుండా క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ వెరైటీస్ని మనం డెవలప్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటి దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వము. సో ఓకే, అండ్ అట్లాగే న్యూట్రిషనల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ ఒకటే సరిపోదు కదా, న్యూట్రిషనల్ సెక్యూరిటీ కూడా ఉండాలి కదా. సో దట్ మీన్స్ బికాజ్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు రిసీవ్ ద ప్రాపర్ న్యూట్రిషన్ కదా, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది అందజేయాలి కదా. సో ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషనల్ సెక్యూరిటీ. దెన్ సాయిల్, అసలు మనకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఉన్న 142 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్, మనం అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనం ఏంటంటే సాయిల్ మ్యాప్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తారట. సాయిల్ మ్యాప్ క్రియేట్ చేయడం వల్ల ఏంటి, అక్కడ ఏ పర్టికులర్ సాయిల్ ఉంది అనేటువంటిది మనకి డీటెయిల్డ్గా గ్రాన్యులర్ లెవెల్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే, డేటా అయితే ఉంటుంది. సో ఆ యొక్క డేటా వల్ల మనం ఏం చేయొచ్చు, సో దెన్ ఇమీడియట్లీ మనకి ఆ పర్టికులర్ డేటా ఏంటో, ఆ సాయిల్, అక్కడ సాయిల్ ఏంటో మనకి తెలుస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి రిమోట్ సెన్సింగ్ ద్వారా మనకి ఏంటంటే శాటిలైట్ నుంచి ఇమేజెస్ అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నియర్ బై వెదర్ స్టేషన్స్ నుంచి అక్కడ ఉన్న వెదర్ డేటా అనేటువంటిది వస్తుంది. అండ్ అక్కడ ఒకవేళ ఏమైనా రీసెంట్గా పెస్ట్ అటాక్స్ ఏమైనా జరుగుతుంటే మనం ఆ పెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. సో దట్ మనం ఫార్మర్కి టు ద రైట్ పాయింట్లో మనం ఏంటంటే, బాబు నీ దగ్గర ఈ సాయిల్ ఉంది, సో దట్ నీకు ఇప్పుడు ఈ సాయిల్ ఉంది కాబట్టి మనకి లోకల్ వెదర్ ప్యాటర్న్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నియర్ బై ఏరియాస్లో పెస్ట్ అటాక్స్ ఇలా జరిగాయి, సో కాబట్టి నువ్వు ఈ పెస్ట్కి సంబంధించినటువంటి ఇవి వాడాలి, ఈ ఫెర్టిలైజర్స్ ఇంత క్వాంటిటీలో వాడు, నీ సాయిల్ హెల్త్ వచ్చేసి ఇలా ఉంది కాబట్టి అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక వీ కెన్ రికమెండ్ ద ఫార్మర్స్ సో ద సజెషన్స్. సో ద ఫార్మర్స్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం మూలాన మోర్ అండ్ మోర్ ఫెర్టిలైజర్స్లు అవి అప్లై చేసేయటం, సో ఇలాంటివి చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ అనేటువంటి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రొడక్టివిటీ తగ్గిపోతుందో రెండు విషయాలు ఇక్కడ, సో ఫుడ్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది ఆల్ ఓవర్ ద నేషన్ వైడ్, అండ్ అలాగే ఫార్మర్ యొక్క ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. మరి రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి అని అంటే టైమ్లీ అడ్వైజ్ అనేటువంటిది రియల్ టైంలో మనము ఫార్మర్కి అడ్వైజ్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో అలా ప్రొవైడ్ చేయటం వల్ల మనం ఏంటి అని అంటే కనుక సో దట్ వీ కెన్ హ్యావ్ ఏ బెటర్ ప్రొడక్టివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ హ్యావ్ ఏ
బెటర్ ఇన్కమ్ ఫర్ ద ఫార్మర్, సో దట్ బోత్ ట్విన్ ఆబ్జెక్టివ్స్ కూడా మనము అచీవ్ అయితే కనుక చేయగలమండి. దట్ ఈస్ వాట్ ఈస్ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ చెప్పాను కదా, ఇట్స్ జియో స్పేషియల్ పోర్టల్ అంటారు. సో జియో స్పేషియల్ పోర్టల్లో మనకి ఏమవుతుందంటే ఈ యొక్క పోర్టల్లో మనకి శాటిలైట్ డేటా ఉంటుంది, వెదర్ రిలేటెడ్ డేటా ఉంటుంది, ఇవంతా కూడా కంప్లీట్గా కలిపి మనం అనాలిసిస్ని క్యారీ అవుట్ చేసి ఫర్దర్గా సో మనము వీ విల్ ప్రొవైడ్ ద టైమ్లీ అడ్వైస్, టైమ్లీ అలర్ట్స్, సో ఆ రికమెండేషన్స్ అనేటువంటివి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ అగ్రి స్టాక్ ఏంటి, అగ్రి స్టాక్లో మనకి ఇట్ ఈస్ బేసికలీ రిజిస్ట్రీ ఆఫ్ ఆల్ ద ఫార్మర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రాప్స్ దే ఆర్ కల్టివేటింగ్ అండ్ ద విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ అన్నీ కూడా మనం ఏంటంటే కనుక తీసుకోవడం జరుగుతుంది. అలా మన చేతిలో మన డేటా ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో సో రెడీగా మనము ఎవరిని మనం బెనిఫిట్ చేయాలి, ఏ ఫార్మర్స్ని వాళ్ళకి మనము టైమ్లీ ఇది ప్రొవైడ్ చేయాలి, ఆ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అనేది గవర్నమెంట్ కెన్ హ్యావ్ ఎ క్విక్ డెసిషన్. సో దెన్ సిమిలర్లీ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ ఈజ్ ద ఓవరాల్ అంబ్రెల్లా. ఈ ఓవరాల్ అంబ్రెల్లా మనకి ఏంటి అని అంటే కనుక ఎవ్రీథింగ్ ఒక కాంప్రిహెన్సివ్ డేటాబేస్ ఒకటి ఉండాలి. అక్కడ మనకి క్రాప్ రిలేటెడ్, వెదర్ రిలేటెడ్, నెక్స్ట్ సాయిల్ రిలేటెడ్, వాటర్ రిసోర్సెస్ రిలేటెడ్ మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటే చోట కాంప్రిహెన్సివ్గా ఉండటం వల్ల అప్పుడు గవర్నమెంట్కి ఏంటి అని అంటే కనుక ఓకే ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ దగ్గర గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఇలా ఉన్నాయి, అక్కడ వెదర్ ప్యాటర్న్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, ఇక్కడ ఈ క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నారు, సో ఏ క్రాప్స్ కల్టివేట్ చేస్తే బెటరు, సో దట్ మనం వీటిని ప్రమోట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఏంటంటే ఒక డెసిషన్స్కి ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి అండ్ అలాగే మన దగ్గర అసలు ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకి క్లియర్గా తెలిస్తే గ్రాన్యులర్ లెవెల్లో వీ కెన్ హ్యావ్ ద ఎఫెక్టివ్ రిసోర్స్ management as well. So this is the whole story of this particular 7 schemes that has been launched worth about 14,235 crores andi. So these schemes mainly revolve around data. So data collection అనేటువంటి దాని మీద మనకి ఏంటి అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఆ డేటా అనేటువంటిది మనకు ఉంటుందో అప్పుడు మనం ఏంటంటే వీ కెన్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో వాట్ ఈస్ ద బ్రాడర్ గోల్? టు మేక్ మోర్ రెసిలియంట్, సస్టైనబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిటబుల్ దేన్ని అగ్రికల్చర్ని చేయడానికి. సో దెన్ బికాజ్ ఎందుకంటే అగ్రికల్చర్ ఈస్ కంట్రిబ్యూటింగ్ 48% ఆఫ్ ద ఇండియాస్ వర్క్ ఫోర్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎంప్లాయ్ చేసుకుంటుంది. సో అండ్ 18% టు దట్ ఆఫ్ ద ఇండియాస్ జీడిపి మనకి ఏంటంటే కంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ మనకి యొక్క కంట్రీ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఫార్మర్స్. yes అండి, this is what is the important thing that you are expected to know. These are the some of the important schemes. So idigo manaki sustainable livestock and health and production, crop science for food and nutritional security, so the digital agricultural mission, dam, next వచ్చేసి అగ్రి స్టాక్, కృషి సపోర్ట్ డిటెక్షన్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో ఒకసారి మీరు ఈ పాయింట్స్ అని చదివిన తర్వాత ఈ ఆర్టికల్ చదివితే కనుక సో యూ విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్ డిఫికల్ట్ అండ్ ఇట్ విల్ బి ప్రెటీ ఈజీ. Yes, I hope it is clear, friends. So yes, and let us move to that of the next article. Yes, let us go to the next article. Prime Minister's visit to Brunei and as well as the Singapore to focus on trade and as well as the technology. So మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ బ్రునై అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాలోడ్ బై సింగపూర్ అయితే కనుక వెళ్తున్నారండి. బోత్ ఆర్ ఆసియాన్ కంట్రీస్ అనమాట. సో ఆసియాన్ కంట్రీస్ అయితే కనుక మనకి వెళ్తున్నారు. సో అండ్ అలాగే సంథింగ్ కాల్డ్ యాజ్ ద టు రివ్యూ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి అయితే కనుక మనకి వెళ్ళడం జరుగుతుంది. So that is something called as 2009 ASEAN India Trade in Goods Agreement అని చెప్పేసి మనకి ఏంటంటే లెట్ మీ టెల్ యూ స్మాల్ స్టోరీ హియర్. ఈ పర్టికులర్ స్టోరీలో మనకి ఏంటి అని అంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడటానికి కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్. ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయినట్టు కంట్రీస్ ఏమేంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ కంట్రీస్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మనం తీసుకున్నప్పుడు సో 2009-10లో మనకి 2009-10లో మనం ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ తోటి ఒక FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే మనం పెట్టుకోవడం జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే మనం పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క అగ్రిమెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సో చూడండి AITIZA అంటారు. AITIZA ఓకే, AITIZA. అంటే అర్థం ఏంటి? సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆసియాన్ ఇండియా
ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అనమాట. ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. ఓకే, సో ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలి, ఫ్రీ ట్రేడ్ ఉండాలి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్య అని చెప్పి 2009-10లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం సైన్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఆ అగ్రిమెంట్ పేరేంటి? AITIGA, దట్ ఈస్ నోన్ యాజ్ ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన ట్రేడ్ డెఫిషిట్ ఏదైతే ఉందో, ట్రేడ్ డెఫిషిట్ అనేటువంటిది మనకి పెరిగిపోయిందనమాట, మనకి విపరీతంగా పెరిగిపోయింది. ట్రేడ్ డెఫిషిట్ గాట్ వైడెండ్ అంటే సో మనము ఎక్స్పోర్ట్స్ చేసేటువంటివి తక్కువైపోయాయి, సో వాళ్ళు మనకి అంటే మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకునేటువంటివి ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళు మన కంట్రీలో సో సేల్ చేసుకోవడం గూడ్స్ అవి కూడా మన కంట్రీలో మార్కెట్ అనేటువంటిది వాళ్ళకి వెరీ వైడ్గా ఉండి సో వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు, అక్కడి నుంచి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ బాగానే ఉన్నాయి. సో అంటే బట్ మన ఎక్స్పోర్ట్స్ ఏమైపోయాయి అంటే తగ్గిపోతున్నాయి అనమాట, అనుకున్నంతలాగా మనకి రీచ్ అవ్వలేకపోతున్నాం. దాని మూలన ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన ఈ యొక్క ట్రేడ్ డెఫిషిట్ అనేటువంటిది వచ్చేసింది. సో లైక్ ఇండియాకి మనం డెఫిషిట్లో ఉన్నాం అనమాట, అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేనన్ని మనం ఎక్స్పోర్ట్ చేయట్లేదు, అంతే కదా. ఇట్స్ ఎక్స్పెండిచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్లో మనం కన్సిడర్ చేసినట్లయితే కనుక మనం ఖర్చు పెట్టే డబ్బులు మనం సంపాదించట్లేదు. సో అని చెప్పి మనం తీసుకోవచ్చు అనమాట. సో లైక్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మధ్యన మనం ట్రేడ్ ఎంత డెఫిషిట్లో ఉంది అనేది మనం చూసినట్లయితే $38.6 billion, సంథింగ్ అరౌండ్ $38.46 billion వర్త్ ట్రేడ్, $38.46 billion వర్త్ ట్రేడ్, ఇంత ట్రేడ్ డెఫిషిట్ ఉందన్నమాట మనకి ఎప్పుడు 2023-2024లో. సో ద ట్రేడ్ డెఫిషిట్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ ఎంత ఉంది అని అంటే $38.46 billion అయితే ఉందండి. సో విచ్ వాజ్ $7.5 billion ఇన్ ద ఇయర్ 2010. అంటే 2009-10 అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక సో $7.5 billion ట్రేడ్ డెఫిసిట్ ఉండేది. సో బట్ ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2010లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత $38.46 billion సో మనకి ఏంటి అంటే ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది పెరిగిపోయింది. అంటే ఈ FTA ద్వారా అప్పుడు ఎవరు బెనిఫిట్ అయినట్టు? ఇటు ఇండియా బెనిఫిట్ అయినట్ట, లేదా ఆసియాన్ కంట్రీస్ బెనిఫిట్ అయినట్ట? సో ఇప్పుడు ఆసియాన్ కంట్రీస్ ఇంకా ఏమంటున్నారు అంటే మాకు ఇంకా మార్కెట్ యాక్సెస్ కావాలి, మాకు ఇంకా సరిపోవట్లేదు, మాకు ఇంకా మార్కెట్ యాక్సెస్ కావాలి అంటే. సో ఇప్పుడు ఇండియా ఏమంటుందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ ఈజ్ ఇన్ నౌ సచ్ ఏ వే దట్ ఇట్ హ్యాస్ నౌ ఫేవర్డ్ మోర్ ద ఆసియాన్ కంట్రీస్ అండ్ ఇట్ ఈస్ లెస్ ఫేవరబుల్ టు దట్ ఆఫ్ ద న్యూ ఢిల్లీ, దట్ ఈస్ ఇండియా స్పెసిఫికల్లీ. సో ఇండియాకి లెస్ ఫేవరబుల్గా ఉంది. ఇట్ హ్యాస్ టు బి రివ్యూడ్, దీన్ని మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసి మాకు ఇంకా మోర్ మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది కావాలి అండ్ అలాగే నాన్ టారిఫ్ బ్యారియర్స్ని తగ్గించాలి అని చెప్పేసి మనం ఏంటంటే ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆ రివ్యూకి ఈ విషయం మీద మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రునై కంట్రీస్ తోటి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఆ పాయింట్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. సో వన్స్ దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ డన్, మీన్స్ ద మీటింగ్ ఈజ్ డన్ బిట్వీన్ ద బ్రునై అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్, వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ వాట్ ఆర్ ద మేజర్ అవుట్కమ్స్ ఏంటి అనేటువంటివి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ పాయింట్ కాల్డ్ యాజ్ AITIGA. ఈ యొక్క అగ్రిమెంట్ గురించి ఏంటి అనేటువంటిది మీకు తెలియాలి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ ఇంతకుముందు ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది ఎలా ఉంది, ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఎలా ఉంది, 2023-24 డేటా అనమాట ఇది మనకి. సో ఓకే, సో 2023-24 డేటా మనకి. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ ఎంజాయిడ్ దీస్ పర్టికులర్ క్లాసెస్, మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నానండి. సో ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్, మనకి ఏంటి అని అంటే కనుక సో NCERTకి సంబంధించి ఒక డెడికేటెడ్ కోర్స్ అయితే కనుక మన దగ్గర ఉంది. NCERTs ఆర్ మోర్ సో మనకి ఏంటి అంటే ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి NCERTsని కంప్రిహెన్సివ్గా మనం కవర్ చేయాలి. బట్ చాలామంది బిగినర్స్కి ఏంటంటే NCERTs ఎలా కవర్ చేయాలో తెలియదు. సో ఫర్ దట్ వీ హ్యావ్ లాంచ్డ్ దిస్ సంథింగ్
కాల్డ్ యాజ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే మనం లాంచ్ చేసాము, వేర్ వి విల్ బి కవరింగ్ ఫ్రమ్ ద క్లాసెస్ 6th to 12th మనం కవర్ చేస్తున్నామండి. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్, బట్ యూ విల్ బి గెటింగ్ ఎట్ 5,000 రూపీస్ ఓన్లీ. సో మనకి ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. లైక్ వైజ్ దెర్ ఈజ్ వన్ మోర్ కోర్స్ అండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే మనకైతే రన్ అవుతున్నాయి. కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ అయితే డైలీ మనకైతే రన్ అవుతున్నాయి మనకి. సో ఆల్రెడీ చాలామంది మనకి అటెండ్ అవుతున్నారు. ఇక్కడ మనం ఏంటంటే లైవ్ క్లాసెస్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. సో ఇప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వాటి నుంచి వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని మనం ఏంటంటే లైవ్ క్లాసెస్లో మనము కవర్ అయితే కనుక చేస్తాము. సో మీకు అలాగనే పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. క్లాస్ నోట్స్ ఉంటుంది, ఆ క్లాస్ నోట్స్ కూడా మీకు ఏంటంటే సో ఇవ్వబడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి ఇంతకుముందు మనం 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేసాము, బట్ ఏంటి అంటే నౌ వీఆర్ ఛార్జింగ్ 500 రూపీస్ పర్ మంత్. సో అంటే ఒకేసారి 5,000 రూపీస్ కూడా పే చేయలేము అనుకున్నటువంటి సో వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఏంటి అని అంటే కనుక 500 రూపీస్ పర్ మంత్ తోటి సబ్స్క్రిప్షన్ మోడల్లో మనం ఏంటంటే ఈ యొక్క కోర్స్ని లాంచ్ చేయడం అయితే కనుక జరిగింది ఫ్రెండ్స్. ఇఫ్ యూ పే ఇట్ ఫర్ 1 year, సో దెన్ ఇంకా ఆ తర్వాత ఇంకా మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీరు ఈ యొక్క కోర్స్ని ఈ యొక్క బెనిఫిట్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, మీకు పీడిఎఫ్స్ అనేటువంటి టైం టు టైం ఇస్తాము, క్లాస్ నోట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కండక్ట్ చేస్తాము. సో దట్ విల్ ఎన్హాన్స్ యువర్ ప్రిపరేషన్ ఏ వే ఫార్ మోర్ బెటర్ వే అనమాట. ఎస్, సో ఇక్కడ యాజ్ యూజువల్గా మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఈవెన్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలి అని అన్నా కూడా యూ కెన్ జాయిన్ ఇట్ అండి. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ ద టుడేస్ ఎడిటోరియల్, ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ నాటీ అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యింది. ఈ ఆర్టికల్ ఓవరాల్ సారాంశం ఏంటి అని అంటే మన కంట్రీలో డిజాస్టర్స్ రిలేటెడ్ విషయాల్ని అడ్మినిస్టర్ చేయడానికి అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దట్ ఈస్ ద సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ అనమాట మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. యాజ్ పర్ దిస్ యాక్ట్ మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అట్ ద నేషనల్ లెవెల్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అట్ ద స్టేట్ లెవెల్ మనకి ఈ యొక్క అథారిటీస్ని మనకి అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో అండ్ అలాగే ఇట్ హ్యాస్ సమ్ నోటిఫైడ్ డిజాస్టర్స్ యాజ్ వెల్. సో కొన్ని డిజాస్టర్స్ని నోటిఫైడ్ డిజాస్టర్స్గా కూడా మనకి డిఫైన్ చేస్తారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎడిటోరియల్ ప్రత్యేకంగా దేని గురించి అని అంటే మొన్న 2024 రీసెంట్గా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024ని తీసుకుని వచ్చారండి. ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ మనకి ఏం చేస్తుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని అమెండ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఆర్టికల్లో ఇప్పుడు ఈ బిల్ ద్వారా మనకి ఏం చేస్తున్నారు అని అంటే సో ద మోర్ అండ్ మోర్ అథారిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. లైక్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తారట. అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తారు ఫర్ స్టేట్ క్యాపిటల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిటీస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్డర్ ఏమంటున్నారంటే డీసెంట్రలైజేషన్ అయితే కనుక చేస్తున్నారు, కానీ ఎటువంటి ఫైనాన్షియల్ డెవల్యూషన్ అనేటువంటిది ఇవ్వట్లేదు. సో మోర్ అండ్ మోర్ సెంట్రలైజేషన్ చేసేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు సెంట్రలైజ్ ద అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్లీ అండ్ లీవింగ్ ద కంప్లీట్లీ పవర్లెస్. ఫంక్షన్స్ మాత్రం ఉంటాయి కానీ వీళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేటువంటివి ఉండవు స్టేట్ లెవెల్ అథారిటీస్కి వీటికి ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పేసి మనకి ఆర్గ్యూ చేస్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీట్ వేవ్స్ గురించి మాట్లాడుతున్నారండి. హీట్ వేవ్స్ని మనం చూసినట్లయితే కనుక సో ఈ యొక్క హీట్ వేవ్స్ని నోటిఫైడ్ డిజాస్టర్గా మనకి ఏంటి అని అంటే డిక్లేర్ చేయమని చెప్పేసి మనం అయితే సో చాలా ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. బట్ కానీ ఈ యొక్క హీట్ వేవ్స్ని నోటిఫైడ్ డిజాస్టర్గా డిక్లేర్ చెయ్యట్లేదు. అంటే నోటిఫైడ్ డిజాస్టర్గా డిక్లేర్ చేస్తే ఏమవుతుందంటే సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటిది కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ దిస్ వాజ్ అ వెరీ ప్రిలిమ్స్ ప్లేస్ బేస్డ్ కూడా క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీకు ఇది. సో చూడండి, సో నోటిఫైడ్ డిజాస్టర్స్గా ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి అని అంటే సైక్లోన్, డ్రాట్, ఎర్త్ క్వేక్, ఫైర్, ఫ్లడ్, సునామీ, హెయిల్ స్టార్మ్, ల్యాండ్ స్లైడ్, అవలాంచ్, క్లౌడ్ బర్స్ట్, పెస్ట్ అటాక్, ఫ్రోస్ట్ అండ్ కోల్డ్ వేవ్. అంతే తప్ప హీట్ వేవ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఏ పార్ట్. అందుకని రెస్ట్రిక్టెడ్ డెఫినేషన్ ఆఫ్
డిజాస్టర్ ఉంది. సో దీంట్లో మనకి హీట్ వేవ్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక యాడ్ చేయాలి. సో స్టేట్ లెవెల్ అథారిటీస్కి మనకి ఏవైతే ఉన్నాయో లోకల్ లెవెల్ అథారిటీకి ఫైనాన్షియల్ డెవల్యూషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ని హోలిస్టిక్గా కలెక్టివ్గా అందరం కలిసి ఈ యొక్క డిజాస్టర్స్ యొక్క ఇంపాక్ట్ని మనం రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారండి. సో చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ సెంట్రలైజేషన్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్ ఆర్ ద మెయిన్ ఇష్యూ. సో టాప్ డౌన్ అప్రోచ్ అయిపోతుంది, బాటమ్ టు అప్ అప్రోచ్ ఉండాల్సింది టాప్ డౌన్ అప్రోచ్ అయితే అయిపోతుంది. సెంట్రలైజేషన్ అయిపోతుంది మొత్తం అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్ అంతా, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. హీట్ వేవ్స్ అనేటువంటి వాటిని ఖచ్చితంగా మనకి షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ నోటిఫైడ్ డిజాస్టర్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అండర్లో డిజైన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ద డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ 2024 సీక్స్ టు అమెండ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో 2005 యాక్ట్ మనకి ఏంటి అని అంటే కనుక అమెండ్మెంట్ చేస్తుందన్నమాట. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ వితౌట్ ద ఫైనాన్షియల్ డెవల్యూషన్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ దాన్ ఇట్ సాల్వ్స్. సో ఊరికే మనకి ఏంటి అని అంటే కనుక ఫంక్షన్స్ని మాత్రం కిందనటువంటి అథారిటీస్కి ఇచ్చేసి సో ఫండ్స్ మేనేజ్మెంట్ అంతా కూడా ఏంటి అని అంటే సెంట్రలైజ్డ్ చేయటం వల్ల సో మనకి ఏంటి అని అంటే మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది దాన్ ఇట్ సాల్వ్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇక్కడ ఆథర్స్ మాట్లాడుతున్నారు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ to this particular article that you are expected to know. And yes, coming to the today's question, consider the following statements about Law Commission of India. Number 1, it is a constitutional body. Number 2, the centre recently constituted the third law commission in our country. So which of the above statements is or are correct? 1 only, 2 only, both 1 and 2, and as well as none of the above. Inkokasari, consider the following statements about Law Commission of India. It is a constitutional body. Number 1. Number 2, the centre recently constituted the third law commission in our country. Which statement is or are correct? So please do comment your answer if you know the answer, and at the same time please like the video if you like it, and share your love in the form of comments. Then only we will come to know. Yes friends, let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye, take care.